జనగలం న్యూస్ కి స్వాగతం। ఈ రోజు మన నక్కందొడ్డి గ్రామ పంచాయతీ తరపున ఐఓసి కంపెనీ ప్రవేశపెట్టిన సిఎస్ఆర్ ఫండ్ గురించి అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ వచ్చిన నక్కందొడ్డి గ్రామ పంచాయతీ అక్క చెల్లెమ్మలకు వేదిక మీద ఉన్న పెద్దలు తమ్ముళ్ళు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు। చాలా సంతోషంగా ఉంది। పుట్టిన ఊరికి మేలు చేయాలనేది ఒక ఎంతో మంది అనుకుంటుంటారు, పుట్టిన ఊరికి మంచి చేయాలనే దానికి। కానీ నేను కర్నూలు జిల్లాలో ఉన్నప్పటికీ నేను పుట్టింది నక్కందొడ్డి గ్రామంలో కాబట్టి ఆ గ్రామానికి సేవ చేసే అదృష్టంగా ఈ రోజు నాకు వచ్చిందంటే నేను అదృష్టం చేసి పుట్టానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా। నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నక్కందొడ్డి అంటే మా అమ్మకి తమాషా చేసేవాడిని, మీ నక్కందొడ్డి దొడ్డి దొడ్డి అని చిన్నతనంలో। అలాంటి నక్కందొడ్డి ఈ రోజు ఐఓసి కంపెనీ వచ్చిన తర్వాత ఎక్కడికో నక్కందొడ్డి పోయిందంటే ఇది అదృష్టంగా నక్కందొడ్డి గ్రామస్తులు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను। వాస్తవం అంటే ఐఓసి కంపెనీ వచ్చినప్పుడు నక్కందొడ్డి అంత గుర్తింపు రాలే। నేను కూడా హేళన చేసేవాడు మా అమ్మకి, అమ్మ మీది నక్కందొడ్డి దొడ్డి దొడ్డి అనేసి। నక్కందొడ్డితో పాటు ఇంకోటి కుక్కల దొడ్డి అనే గ్రామం కూడా ఉంది, ఆ రకంగా తమాషా చేసేవాడు। ఈ రోజు ఇంత అద్భుతంగా ఐఓసి కంపెనీ వచ్చిన తర్వాత మీ అందరూ ఆ రోజు త్యాగం చేసి పొలాలు ఇచ్చి ఆ కంపెనీని తీసుకొచ్చిన తర్వాత ఆ కంపెనీ యాజమాన్యం కూడా వాళ్ళు మేము సంపాదనలో మా వంతు కూడా ఈ గ్రామానికి ప్రతి ఒక్కటి మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో దాదాపుగా 45 లక్షల రూపాయలతో ఫస్ట్ 2020లో స్కూల్ బెంచ్లు ఇవ్వడం జరిగింది। పంచాయతీలకు 26 లక్షలు కూడా కేటాయించడం జరిగింది। 3 RO ప్లాంట్లు కూడా ఇవ్వడం జరిగింది। గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 15 లక్షలు ఇవ్వడం జరిగింది। కాబట్టి ఆ కంపెనీ ద్వారా ఎన్నో ప్రయోజనాల కోసం మన గ్రామంలో ఇంకా మెరుగైన సిసి రోడ్లు కానీ ఏ విధంగా అయినా కూడా అభివృద్ధి చేసేదానికి ఐఓసి కంపెనీ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా। దాని భాగంగా ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఉపాధి కల్పించాలనేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దయ్య గారు రాష్ట్రంలో 2.5 కోట్ల జనాభా ఉన్న అక్క చెల్లెమ్మలకి మేలు జరగాల, వాళ్ళ కుటుంబాలు పోషించుకునేదానికి కూడా వాళ్ళకి కాపాడేదానికి పెద్ద దిక్కుగా ఉండాలని అన్ని విధాలుగా సూపర్ 6 పథకాల ద్వారా కానీ అక్క చెల్లెమ్మల్ని ఆదుకోవాలని ఆయన పెట్టిన సూపర్ 6 పథకాల్లో అవ్వాతాతకి ఫిక్షన్ కార్యక్రమం పెద్దది, తర్వాత 3 సిలిండర్లు గ్యాస్ ఉచితంగా ఇవ్వడం కూడా మన అక్క చెల్లెమ్మలు బాగుండాలని ఎంతో మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది పథకం। అదేవిధంగా మన బిడ్డలు మన పిల్లలు చదువుకునేదానికి అమ్మకి వందనం కార్యక్రమం కూడా త్వరలోనే ఒక పిల్ల అయినా 2 పిల్లలైనా 3 పిల్లలైనా చదువుకునేదానికి అమ్మకి వందనం ప్రవేశపెట్టే త్వరలోనే ఈ ప్రవేశపెట్టేది కూడా అక్క చెల్లెమ్మలు బాగుండాలి, వాళ్ళు పుట్టిన పిల్లలకు కూడా చదువులు నేర్పించుకునే దానికి అవకాశాలు కల్పిస్తామన్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్దయిన అనేది మనందరికీ తెలుసు। అది అనుగుణంగా ఈ నక్కందొడ్డి గ్రామానికి చెందిన పల్లె అక్క చెల్లెమ్మలకి ట్రైనింగ్ వ్యవస్థ పెట్టి
45 రోజులు శిక్షణ పొంది ఆ గ్రామంలోనే శిక్షణ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఆ గ్రామంలో వచ్చి వారు మధ్యాహ్నం భోజనం కూడా కల్పించి అన్ని విధాలుగా శిక్షణ తర్వాత వారికి సర్టిఫికెట్ తో పాటు ఒక్కొక్క కుటుంబిషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అందరూ అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఇది మీ కాళ్ళపైన బతికేదానికి ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ గారి విశ్వకర్మ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అన్ని వర్గాల వారికి వారి కుల వృత్తుల ప్రకారంగా అన్ని కులాల వారికి నాయ బ్రాహ్మణులకి వడ్డెర వాళ్ళకి అదేవిధంగా కుమ్మర కమ్మర వాళ్ళకి అన్ని విధాలుగా శిక్షణ పొందేదానికి ఆ శిక్షణ కల్పిస్తూ ఆ శిక్షణ పొందేటప్పుడు కూడా వారికి ఒక్కొక్క రోజుకి 500 రూపాయలు చెప్పినా కూడా విశ్వకర్మ ద్వారా స్కిల్ నేర్పించేదానికి కూడా అలాంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాలు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి కుల వృత్తుల ప్రకారంగా ప్రతి కులానికి చెందిన వారికి అందరికి కూడా అన్ని వృత్తులకు సంబంధించిన పరికరాలతో పాటు స్కిల్ నేర్పిస్తూ స్కిల్ తో పాటు వారికి కిట్లు కూడా ప్రవేశపెడుతున్నారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎక్కడికి పోయినా కూడా ఆ స్కిల్ శిక్షణ పొందిన కార్డు ఉంటే ఎక్కడ ఏ రాష్ట్రానికి పోయినా కూడా ఆయన నాకు నైపుణ్యం తెలుసు, ఈ శిక్ష పొందడానికి అర్హత ఉంది అని చూపిస్తే ఎక్కడైనా కూడా మీరు బతికేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. ఇలాంటి అవకాశం మన ముందుకు వచ్చి మన ప్రభుత్వాలు ఈరోజు మీరు బాగుండాలా అని ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని విధాలుగా మన కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం ఎంతో మంది పాటుపడుతున్నారు. అది సద్వినియోగం చేసుకుందామని చెప్పేసి అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి చెల్లమ్మ ఎన్నోసార్లు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాను అన్నా నాకు నిధులు కేటాయించండి, మా ఐఓసి కంపెనీ యజమానానికి మీరు చెప్పండి, నేను డిమాండ్ చేసిండేది దాదాపుగా చాలా 500,000 వరకు కుట్టు మిషన్లు కావాలి నాకేని అడిగినప్పుడు కూడా నేను కూడా నవ్వాను. అమ్మా ఆ 1000-2000 కుట్టు మిషన్లు కాదమ్మా, వాళ్ళు ఒక్కొక్క సంవత్సరానికి ఇంత కేటాయించి అది ఒక్కొక్క సంవత్సరం ఇన్ని చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే అది కాదు, సాధ్యమని నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. నేను అందరికి మాట ఇచ్చా, ఆ మాట ప్రకారంగా నాకు 1000 అయితేనే సరిపోతుందని నాతో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆమె మాట నది నడుచుకోలేదని భాగంగా ఈరోజు బాయ్కాట్ చేసింది. మీరు కూడా ప్రజల కోసం ఆమె ఏ మాత్రం తప్పించిందో మీరు కూడా మనసులో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా ఆ కళ నెరవేరుస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ఆ యజమాన్యాన్ని కూడా నేను గుర్తు చేస్తూ అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ అనేది కూడా మీరు రాబోయే రోజుల్లో కూడా ఆ గ్రామాలకు 4 గ్రామాలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కూడా మీరు ఆదుకుంటారని అదేవిధంగా గుంటకల్కి సంబంధించిన 50 బెడెడ్ హాస్పిటల్స్ కూడా కొన్ని పరికరాలు ఇచ్చారని చెప్పి చెప్పడం కూడా మీ యజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి స్కిల్ పెట్టడం ఇప్పుడే మన సోదరుడు మన గోవిందరాజు గారు నైపుణ్యం చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాంటి శిక్షణ నైపుణ్యంగా చేసుకుంటే రాబోయే తరానికి మంచి అవకాశం. అది సర్వే 2 కిలోమీటర్ల దూరం ఉన్న సర్వేను కూడా వాళ్ళ పరికరంతో చేయొచ్చు అనేది కూడా నైపుణ్యం కలిగే ఒక అన్ని మిషనరీస్ ఉన్నాయి, వడ్డర మిషనరీస్ ఉంది, అన్ని వృత్తుల వారికి సంబంధించిన పరికరాలని వాళ్ళు స్కిల్ ద్వారా నేర్పించేదానికి ముందు వస్తున్నారు.
దాన్ని అందరూ కూడా మనవాళ్ళు సద్వినియోగం చేసుకుని భావితరానికి మీ కాళ్ళ మీద నిలబడి బతికేదానికి అవకాశాలు మన ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి మన ప్రభుత్వానికి కేంద్ర